సార్కోమాస్ అనేవి అంటే కార్సినోమాస్ అయినా సార్కోమాస్ అయినా అర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేస్తే బాగా క్యూర్ అవుతాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ బోన్ సార్కోమాస్లో ఒకటి ఆపరేషన్ మాత్రమే ట్రీట్మెంట్గా ఉండేది ఒక 40-50 ఏళ్ల కింద. అప్పుడు 20% మందికే తగ్గేది. ఇప్పుడు ఏంటంటే కీమోథెరపీ బాగా బాగా డెవలప్ అయింది. దానివల్ల చాలాసార్లు ఏంటంటే ఆపరేషన్ కంటే ముందే కీమోథెరపీ ఇచ్చి ఈ ట్యూమర్ని స్ట్రింక్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తున్నాం. దానివల్ల రెండు మనకి అడ్వాంటేజెస్. ఒకటి పేషెంట్లు క్యూర్ అయ్యే అవకాశం పెరుగుతుంది. రెండోది లింబ్ సాల్వేజ్ అంటారు. అంటే మనం అంతకుముందు కాలు తీసేయాల్సిన అవసరమైన పేషెంట్లకు కూడా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కాలు సేవ్ చేసి దాంట్లో ప్రాసెస్ పెట్టి ఆ తర్వాత పేషెంట్ని నడిపించే అవకాశం ఉంటుంది. సో రెండు విధాల లాంగర్ లైఫ్, లింబ్ లాస్ లేకుండా అంటే కాలు కానీ చేయి కానీ కంప్లీట్గా తీసేయాల్సిన అవసరం ఉండట్లేదు ఈరోజు. ఒక్కోసారి ఈ ట్యూమరు మనకి ఆపరేషను చేయడానికి క్రిటికల్ స్ట్రక్చర్స్ అంటారు. అంటే నరాలు, రక్తనాళాలు దగ్గర ఉన్నప్పుడు రేడియేషన్ కూడా చేసి దీన్ని స్ట్రింక్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాం. దీనివల్ల క్యూర్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది. కాకపోతే అర్లీ స్టేజెస్లో మనం వెళ్ళగలిగితే ట్యూమర్ చూడగానే భయపడి మామూలుగా ఇవి ఏంటంటే డయాగ్నోసిస్ పెద్ద కష్టం కాదు. ఎందుకంటే పేషెంట్కి నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ కనపడతాయి. కనపడినా చాలామంది వీటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. ఎందుకంటే చిన్న సైజు ఉండి తొందరగా ట్రీట్మెంట్ చేస్తే బాగా తగ్గే అవకాశం ఉంటుంది. క్యూరబుల్ ట్యూమర్స్ ఇవి, కాబట్టి జాగ్రత్త పడాలి. ఏ క్యాన్సర్ అయినా అడ్వాన్స్ స్టేజెస్లో సీరియసే అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక పర్టికులర్ క్యాన్సర్ సీరియస్ అని అనడానికి వీల్లేదు. హై గ్రేడ్ క్యాన్సర్స్, హై స్టేజ్ క్యాన్సర్ సార్కోమాసు తప్పకుండా మామూలుగా ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేయగలిగేది ఏంటంటే గ్రేడ్ మీద మన కంట్రోల్ ఉండదు. మనకు వచ్చే ట్యూమర్ టైప్ అది. స్టేజ్ మీద కంట్రోల్ ఉంటుంది. తొందరగా మనం డిటెక్ట్ చేసి జాగ్రత్త పడి టెస్టులు చేయించుకొని డాక్టర్ చెప్పినట్టు రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఆపరేషన్ కానీ చేయించుకుంటే తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రమాదకరం అనేది చెప్పలేము. కాకపోతే అడ్వాన్స్ స్టేజెస్లో ఏ క్యాన్సర్ అయినా ప్రమాదకరమే. ప్రికాషన్స్ అంటే మనకి స్పెసిఫిక్గా ప్రివెంట్ చేయగలిగే స్ట్రాటజీస్ పెద్ద ఏమీ ఉండవు. ఎవరైనా అంతకుముందు వేరే కారణాలతో రేడియేషన్ తీసుకొని ఉంటే తప్పకుండా ఆ ఏరియాలో ఏమన్నా స్వెల్లింగ్ కానీ ఏమైనా వస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఈ కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు రెగ్యులర్గా మామూలుగా అలర్ట్గా ఉండి అవసరమైతే స్క్రీనింగ్ చేయించుకోవాలి.